పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు ప్రాంతంలో హత్య రాజకీయాలు సమసిపోయాయని అనుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా ఇదే టైంలో అకస్మాత్తుగా జరిగిన జంట హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. టీడీపీలో ఆధిపత్యం కోసమే ఈ హత్యలు జరిగాయని వైసీపీ అంటుంటే, ఫ్యాన్ పార్టీ కుట్రలో భాగంగా తమ నాయకులు హత్య గావించబడ్డారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. తిరిగి పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీశారని ఒకరిపై ఒకరు నిందలు మోపుతున్నారు. ఈ హత్య రాజకీయాల దెబ్బకు కార్యకర్తలైతే తీవ్ర భయానికి లోనవుతున్నారు. ఇంతకీ అక్కడ జరుగుతుందేంటి? హత్య పొలిటికల్ టర్న్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. వైసీపీ నుంచి పార్టీలో చేరుతున్న కోవర్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మహానాడులో చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకు పార్టీలో చేరి నాయకులను హత్యలు చేస్తున్నారన్నారు సీఎం. వారం రోజుల క్రితం పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్యలను బేస్ చేసుకుని మాట్లాడారు చంద్రబాబు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య కలకలం రేపింది. తెలంగాణలోని ఓ శుభకార్యానికి బైక్పై వెళ్లి వస్తున్న జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య, జవిశెట్టి కోటేశ్వరరావులను ప్రత్యర్థులు కారుతో గుద్ది చంపేశారు. వీరిద్దరూ టీడీపీకి చెందిన కార్యకర్తలు కావడంతో వీరి హత్యకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడు వెంకట్రామిరెడ్డి కారణమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. దీంతో పిన్నెల్లి, అతని సోదరులపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే టీడీపీలోని ఆధిపత్య పోరు వల్లే హత్యలు జరిగాయని, తమకు ఈ హత్యలకు ఏం సంబంధమని ప్రశ్నించారు పిన్నెల్లి. తనపై కేసులు ఎలా నమోదు చేస్తారని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నేతలను ప్రశ్నించారు. అయితే వెల్దుర్తి మండలంలోని అతిపెద్ద గ్రామమైన గుండ్లపాడులో గత కొంతకాలంగా ఫ్యాక్షన్ నెలకొని ఉంది. ఏడాదిన్నర క్రితం గ్రామానికి చెందిన టీడీపీ నేత తోట చంద్రయ్యను వైసీపీకి చెందిన చింతా శివరామయ్య, అతని అనుచరులు అత్యంత దారుణంగా పీక కోసి హత్య చేశారు. టీడీపీకి బలమైన నాయకుడిగా ఉన్న చంద్రయ్య అడ్డు తొలగించుకునేందుకు పథకం ప్రకారం హత్య చేశారని టీడీపీ అధిష్టానం ఆరోపించింది. చంద్రయ్య హత్యపై టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. చంద్రబాబు స్వయంగా చంద్రయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతిమ సంస్కారాల్లో పాల్గొనడమే కాకుండా చంద్రయ్య పాడెను మోశారు చంద్రబాబు. వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. చంద్రయ్య హత్య తర్వాత గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వైసీపీ నేతల హడావుడి తగ్గిపోయింది. ఇదే సమయంలో గ్రామంలో టీడీపీ రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి. ఒక వర్గానికి జవిశెట్టి వెంకటేశ్వర్లు నాయకత్వం వహిస్తుండగా మరో వర్గానికి తోట వెంకట్రామయ్య నాయకుడిగా ఉన్నారు. అయితే గతంలో వైసీపీలో ఉన్న ఉప్పుతోళ్ల శ్రీను వంటి నేతలు తోట వెంకట్రామయ్య ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. అప్పటి నుండే టీడీపీలో రెండు వర్గాల మధ్య విభేదాలు పొడచూపాయి. వైసీపీ నేతలు టీడీపీలో చేరడాన్ని జవిశెట్టి వెంకటేశ్వర్లు వర్గం వ్యతిరేకించింది. అంతేకాకుండా గత నెలలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీను, జవిశెట్టి వెంకటేశ్వర్లు వర్గం ఉండే ప్రాంతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. దీంతో వెంకటేశ్వర్లు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీనుపై దాడి చేసి కాళ్లు విరగ్గొట్టారు. నిన్నటి వరకు వైసీపీలో ఉన్న నేతలు టీడీపీలోకి వచ్చి తమ ముందే టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని వెంకటేశ్వర్లు వర్గం జీర్ణించుకోలేకపోయింది. అయితే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 21న పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించి గ్రామంలో గొడవలు లేకుండా అంతా కలిసిమెలిసి ఉండాలని సూచించారు.
పల్లెనిద్ర కార్యక్రమం జరిగిన 4 రోజుల తర్వాత తోట వెంకట్రామయ్య వర్గం వెంకటేశ్వర్లు కోటేశ్వరరావులను మట్టుబెట్టింది. దీంతో ఈ హత్యల వెనుక వైసీపీ నేతల హస్తముందని టీడీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఉప్పుతోళ్ల శ్రీనుతో పాటు మరికొంతమందిని సైకిల్ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో పాటు టీడీపీకి బలమైన నేతగా ఉన్న వెంకటేశ్వర్లు అడ్డు తొలగించుకుంటేనే తమకు ఎదురు ఉండదని తోట వెంకట్రామయ్య భావించారు. దీనికి వైసీపీ నేతల ప్రోత్సాహమే కారణమన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే అతని తమ్ముడిపై కూడా కేసు నమోదు చేశారు. అయితే టీడీపీలో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా హత్యలు జరిగితే తమకేంటి సంబంధమని ఫ్యాన్ పార్టీ లీడర్లు అంటున్నారు. ఏది ఏమైనా ఫ్యాక్షన్ హత్యలతో మరోసారి పల్నాడులో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.